ఇంత అవకాశం 42వ వార్డులో మహిళను గుర్తించి రాష్ట్ర కార్యవర్గంలో చోటు కల్పించినందుకు మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మా పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ ఎంపీ గారు శ్రీభర్త్ గారికి, అలాగే రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారికి, అలాగే ఈ యొక్క పదవి రావడానికి అందరూ సహకరించిన తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ కూడా 42వ వార్డు తరఫున మా తరఫున కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ కష్టపడిన గుర్తిస్తానికి నిజాయితీ ఇది. ఎందుకంటే పార్టీ కష్టపడినందుకు అధికారంలో లేనప్పుడు ఎంత కష్టపడ్డారో వాళ్ళందరినీ గుర్తించి ఈరోజు ఏరుకోరి పదవులు ఇస్తుంటే తెలుగుదేశం పార్టీ ఇంకా పైకి రావాలా, 2029లో జెండా ఎగరేస్తామని ఈ ఒక పదవి ఇచ్చినందుకు ఇంకా కష్టపడి వాటి తరపున తెలుగుదేశం పార్టీ మెజార్టీ తెప్పిస్తామని కోరుకుంటూ ఈ పదవి ఇచ్చిన ప్రతి నాయకులకి కూడా ధన్యవాదాలు. అలాగే మా శ్రీదేవి గారికి ఇంత పదవి ఇచ్చినందుకు ఆవిడకి ధన్యవాదాలు చెప్తూ దీన్ని సహకరించిన మా వార్డు అధ్యక్షులు కర్ణ వెంకటరమణ గారికి, సెక్రటరీ ముఖ్యరామకృష్ణ గారికి, అలాగే మా వార్డు కమిటీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాను. ఓకే. అందరికీ నమస్కారం. నాది 42వ వార్డు నార్త్. నేను మా మదరు 82 నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. ఆ తర్వాత 97 నుంచి నేను కంటిన్యూ పార్టీ యొక్క ఆదేశాల మేరకు పార్టీకి కృషి చేశాము. 2 సార్లు వార్డు మహిళా అధ్యక్షులుగా చేశాము, ఒకసారి ఉత్తర నియోజకవర్గం మహిళా అధ్యక్షులుగా చేశాము. ఇప్పుడు పార్టీ గుర్తించి అధికార ప్రతినిధిగా, విశాఖ జిల్లా అధికార ప్రతినిధిగా నార్త్ నుంచి పదవి ఇచ్చినందుకు పార్టీకి, అలాగే చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, కూటమి ప్రభుత్వానికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క పదవి రావడానికి మా వార్డు నుంచి నన్ను ఎంతో ప్రోత్సహించినటువంటి మా కార్పొరేటర్ అభ్యర్థి అక్కిరెడ్డి జగదీష్ గారి, అలాగనే వార్డు ప్రెసిడెంట్ రమణారావు గారు, అలాగే సెక్రటరీ ముఖ్య రామకృష్ణ గారు, కమిటీ మొత్తం అందరికీ కూడాను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ పదం మాకు దీనికి గుర్తింపునిచ్చినందుకు, మమ్మల్ని సెలెక్ట్ చేసినందుకు మా ఎంపీ భర్త గారికి, ఎమ్మెల్యే గారికి అందరికీ కూడాను మేము పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పార్టీ మాకు ఇటువంటి అవకాశాన్ని ఇచ్చినందుకు మేము ఈ పదవికి నిజంగానే ఎంతో కష్టపడి కృషి చేసి రాబోయే కాలంలోని పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొని మరి ఒకసారి పార్టీ విజయంలోని పాల్గొంటామని అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.